అంటే రాత్రి నేను ఓనరు మందు తాగినప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదా సార్. ఆ తర్వాత అందరం ఎవరి పాటుకాలు డిస్పర్స్ అయ్యాం కదా సార్. ఏంటి మీరు చెప్పేది? అవును, రాత్రి బావగారు తాలిబట్టు తీసుకొని ఆ చార్లతో రూమ్ లోకి వెళ్ళడం మా కల్లారా చూసాము. అంటే ఏంటి, మా అన్నయ్య అమ్మాయికి తాళి కట్టాడంటారా? అందుకు అవకాశం ఉంది అంటున్నాం. ఆ అవకాశమే లేదు బాబాయ్. బయట నుంచి లోపలికి ఎవ్వరూ రాలేదు. అంటే సార్ జెండే గారు ఏమన్నా. బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు? అనుమానానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. జెండే గారి గురించి తెలిసి కూడా ఎలా అనుమానిస్తావు? అంటే చీకట్లో నీలాంబరి గారు అనుకున్న పొరపాటున ఏమైనా. లేదు బాబాయ్. ఏం మాట్లాడుతున్నారు? మా అన్నయ్య ఎలాంటి పని చేయడు అసలు. బావగారే చేశారని ఆ శివారెడ్డి చార్లతో కూడా అంటున్నారు కదా. వదినుండగా అన్నయ్య పని చేయరు. అయితే మీరు చేశారా? తమ్ముడు చేయడం ఏంటి బాబాయ్? ఏమో సార్, నాకైతే పెద్దోడో చిన్నోడో చేశారనిపిస్తుంది. అంటే ఫస్ట్ నైట్ అవ్వలేదన్న ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉంటే నా మీద చూపిస్తారు గానీ చార్లతో మీద చూపిస్తారా? ఎందుకంటే మా అక్క దూరంగా ఉంది, ఎదురుగా చార్లతో అందంగా ఉంది. అందంగా ఉందని రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోతాడేమో. మా అన్నయ్య రాముడు ఎదురుగా మిస్ ఇండియాలు, మిస్ యూనివర్స్లు వచ్చినా కూడా కన్నెత్తి కూడా చూడు. అవును, కన్నెత్తి చూడరు, కానీ ఆ చారులతో కళ్ళకి మాత్రం వెళ్తారు. వెళ్ళింది కల్లోకే కదా, గదిలో కాదు కదా. ఎవరి మదిలో ఏముందో ఎవరి. బాబాయ్ ఎవ్వరి మదిలో ఏమీ లేదు. నీ మదిలో మాత్రం ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. బంగారం లాంటి తాళి, బంగారంతో చేయించిన తాళి, నా బంగారం కోసం చేయించిన తాళి, నా మెడలో పడాల్సిన తాళి. ఊరుకోమనువా తాళి తాళి అని ఒకటే తాళింపేస్తా ఉండవా? అసలు ఆ తాళి ఎవడు కట్టినాడో తెలియక నేను సతమతం అవుతా ఉంటే నువ్వు సిరాకు పెడతాండావో. శివారెడ్డి గారు, శివారెడ్డి గారు. ఏంది అది శంకర్ రెడ్డి? ఇంకా శివారెడ్డి గారు ఏంది? ఇదిగో నా బిడ్డ మెడలో తాళి కట్టినావు కదా, ఏకంగా ముద్దుగా మామగారు అని పిలు. ఏంది నేను మామగారు అని పిలిచేది? నీ కూతురు మెడలో ఎవడు తాళి కట్టాడో మాకు తెలిసిపోయింది. ఏంది? ఎవరు కట్టినారో చెప్పు. ఈ యాదగిరి గారా? నేను కాదండి. ఈ చిన్నోడా పెద్దోడా? ఏమ్మ మీరు కట్టినారా? మేము లేడీసండి, మేము ఎలా కడతామండి? మరి ఎవరు కట్టినారో? ఎవరు కట్టినారో? త్వరగా చెప్పండి అయ్యా, లేదంటే మయ్య గారికి గుండెపోటు వచ్చి పోయేలాగా ఉన్నారండి అయ్యా. ఆయన ప్రాణాలని కాపాడి పుణ్యం కట్టుకోండి అయ్యా. చెప్పడం కాదు, తీసుకొచ్చి చూపిస్తాం. బాబాయ్ పద. సార్ ఇదిగో శంకరం, ఇది నీకు న్యాయం కాదు. రాత్రి ఏమో ముందు తగ్గించావు, ఇప్పుడేమో శివారెడ్డి దగ్గరికి తీసుకెళ్తున్నావు. ఆయన పిలిచినప్పుడు రాకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఆయన పిలిచింది నాతో బాగోగులు మాట్లాడటానికి కాదు, నన్ను కాల్ చంపేయడానికి పిలుస్తున్నాడయ్యా బాబు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆయన మీ పార్ట్నరే కదా, మిమ్మల్ని ఎందుకు కాలుస్తాడు? పదని వెళ్దాం. బాబు అమ్మో, అమ్మో, అమ్మో. ఇదేంది? ఎవరినో తీసుకొస్తారనుకుంటే ఈ పొట్టి బుడంకాయని తీసుకొచ్చినారా? ఈ పొట్టి బుడంకాయనే మీ సుపుత్రిక మెడలో తాళి కట్టింది. అలా తాళి ఓనర్ దగ్గరకు వచ్చిందనమాట. మొత్తానికి తాళి చాలా ట్రావెల్ చేసింది, చివరికి కథ సుఖాంతరం అయింది.
అప్పన్నా అయ్యా పైకిలే వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో అట్నే అయ్యా. చూసావా బాబాయ్, మొత్తానికి అందరూ కలిసి తాళిని ఎగతాళి చేశారు. అప్పన్న ఆ తాళి దొంగతనం చేసి తప్పు చేశాడు. తాగిన మైకంలో అప్పన్న దగ్గర నుంచి తాళి తీసుకుని ట్యాంకర్ తప్పు చేశాడు. తాళి విలువ తెలియక తనకి తానే తాళి కట్టుకుని చార్లత తప్పు చేసింది. తాళి అంటే రెండు మనస్సుల్ని, రెండు కుటుంబాల్ని ముడివేసే పవిత్రమైన మంగళసూత్రం. వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాల మధ్య అగ్నిసాక్షిగా అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ వరుడు ప్రమాణం చేసి వధువు మెడలో వేసే బ్రహ్మముడి అది. అదంత గొప్పది కాబట్టే ఆ తాళితో ఒక్కటయ్యే భార్యాభర్తల బంధం జన్మ జన్మల బంధమైంది. ఆ మంగళసూత్రంతో ఏకమయ్యాం కాబట్టే అను ఆర్యవర్ధనులుగా ఆ జన్మలో, గౌరీశంకర్లుగా ఈ జన్మలో మా ప్రేమ బంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అవును సార్.